నల్లమల అటవీ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పచ్చని అడవుల మధ్య శివమాలధారణ స్వాములు పాదయాత్ర చేపట్టారు. సుదూర ప్రాంతాల నుండి శివభక్తులు వందల కిలోమీటర్లు నడుస్తూ కూడా అటవీ ప్రాంత శివనామ స్మరణతో మారుమోగుతోంది. నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి దట్టమైన నల్లమల అటవీ మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తులతో ఆ ప్రాంతం మొత్తం కూడా సందడిగా మారింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి నల్లమల మీదుగా లక్షలాది మంది భక్తులు శ్రీశైలం పాదయాత్రను కొనసాగిస్తూ ఉంటారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని దారులు కాలినడకన కూడా శ్రీశైలం వెళ్లే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రాల నుండి కూడా స్వాములు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. మార్గ మధ్యలో చెట్లు, పుట్ట, రాయి, రప్ప అని తేడా లేకుండా కటిక నేలపై శివస్వాములు సేద తీరుతున్నారు. గత మేము పాదయాత్ర చేయబట్టి 3 సంవత్సరాలే. మా అన్న కొడుకులు, మా అన్న వాళ్ళు గత ఈ శివస్వామి మాల వేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాకైతే చాలా మంచిగా జరుగుతుంది. అడుగున ఈ శివస్వామి మాకు అనుభూతి చూపించడం వల్ల మాకు మంచిగా జరుగుతుంది. మా కుటుంబానికి మంచిగా జరుగుతుంది. స్వామి మాది బుత్తూరు మండలం తాటికొండ గ్రామం, తాలూకా దిచ్చిల స్వామి. మా స్వాములు దాదాపు గత ఒక 70-80 మంది వస్తున్నారు స్వామి. మేమైతే ప్రతి సంవత్సరం వస్తున్నాము శ్రీశైలము. మాకైతే చాలా మంచిగా జరుగుతుంది స్వామి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివమాల ధరించిన భక్తులు పాదయాత్ర ద్వారా శివనామ స్మరణ చేస్తూ కూడా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తమ పాదయాత్రను చేపట్టారు. కొండలు, గుట్టలు, బండరాలు, ముళ్ళ కంపలు వంటివి ఎన్ని అడ్డు వచ్చినా కూడా శివయ్యపై ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతనలో భాగంగా అవన్నీ దాటుతూ శ్రీశైలం వైపు అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. శివమాల వేసిన భక్తులతో పాటు సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి భక్తులు కూడా శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్నారు. ఇటు అచ్చంపేట నుండి శ్రీశైలం వరకు దాతలు అన్నదాత కార్యక్రమాలు, మంచినీటి వసతి, అలాగే పండ్ల పంపిణీ, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకు సేవలు అందిస్తున్నారు. దేవస్థానం మా సన్నిధానం. నా పేరు నీరంజన్ స్వామి. మేము హైదరాబాద్ నుంచి పాదయాత్రకు బయలుదేరి ఇప్పటికే 4 రోజులైంది. ఈరోజు ఉమామహేశ్వరం చేరుకున్నాం. ఇంకొక 3 రోజులలో శ్రీశైలం చేరుకుంటాం. నేను 1999 నుంచి 6th క్లాస్లో ఉన్నప్పుడు మాలేయడం స్టార్ట్ చేసిన స్వామి. అప్పటి నుంచి కంటిన్యూగా వేస్తూనే ఉన్నా. నాకు ఎంతో మంచిగా అనిపించింది. ఒక కడు పేదరికం నుంచి ఈరోజు నా తిండి నేను తినే స్థాయికి తీసుకొచ్చిండు ఈశ్వరుడు. ఇలాగే ఇంకా కొన్ని రోజులు నాకు మంచి చేకూర్చాలని నాతో పాటు 35 మంది స్వాములు పాదయాత్ర చేస్తున్నారు స్వామి. అందరు ఈరోజు కూడా కాళ్ళకు బొగ్గులు వచ్చినా కూడా స్వామివారిని నమ్ముకొని పాదయాత్ర చేస్తున్నాం. ఈ మాల వేసుకోవడం వల్ల అందరికీ మంచిగా జరుగుతుంది. కాబట్టి దయచేసి శివదీక్షను ఆచరించండి, శివానుగ్రహం పొందండి. ఓం నమః శివాయ. 12 సంవత్సరాల నుంచి నేను మా మోతిగనపూర్, బాలానగర్ మండల్, మహబూబ్నగర్ డిస్టిక్. మేము 12 సంవత్సరాల నుంచి మాల ధరిస్తూ ఉన్నాము. 12 సంవత్సరాల నుంచి నేను శివదీక్ష గురుస్వామిగా. గత 6 సంవత్సరాల నుంచి మా గ్రామం నుండి అనేక శివస్వాములతో నేను శ్రీశైలం పాదయాత్రగా వస్తున్నాము. ఎలాంటి ఆటంకం మా శివస్వాములతో విజయవంతంగా వచ్చేస్తున్నాము. మాకు ఎలాంటి ఆటంకం లేదు. శివస్వరమే మా అనుభూతిగా మేము బయలుదేరుతున్నాము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ పాదయాత్ర శరీరానికి ఎంతో బాధ కలిగించినప్పటికీ మనస్సు పులకిస్తుందని, అది ప్రత్యక్షంగా అనుభవిస్తే తెలుస్తుందని శివస్వాములు అంటున్నారు. వందల కిలోమీటర్ల దూరం నుండి కూడా ఇక మండు టెండల్లో సైతం లెక్క చేయకుండా పుడమి తల్లికి వేడికి పాదాలు బొబ్బలెక్కుతున్నప్పటికీ మదిలో ప్రతిధ్వనిస్తున్నటువంటి శివనామస్మరణతో కైలాస ద్వారం చేరుతున్నామని శివస్వాములు పులకించిపోతున్నారు.